అదొకటి. ఇప్పుడు యువతల వైపు నుంచి ఎందుకు రెస్పాన్స్ లేదు? ఎక్కడి నుంచి? ఇటు కేసీఆర్, కేటీఆర్, ఇదంతా రాజకీయ ఎత్తుగడనండి. ఒక ఫీలర్ వదులుతారు, దీని మీద ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు చూసి అప్పుడు వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే ఆ యాంగిల్లో మాట్లాడతారు. ఇప్పుడు ప్రతి దాని మీద ట్విట్టర్ లో మాట్లాడే కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే కేటీఆర్ కు భాష చచ్చిపోయిందా, భావాలు చచ్చిపోయిందా, ఆలోచనలు చచ్చిపోయిందా ఏంటిది? ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఆయన మాట్లాడాలి కదా. ఈ ఉత్తరంతో మాకేం సంబంధం లేదనాలి, లేదా సంబంధం ఉండదనాలి, లేదా మా చెల్లెకి ఇట్లాంటి భావనలు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు ప్రతిదానికి అవసరం ఉన్నా లేకున్నా ఎన్నో విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇది కావాలని సృష్టించినటువంటి ఒక ఆర్టిఫిషియల్ డ్రామా. దీనికి తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్రంలో చర్చించడానికి చాలా సమస్యలు ఉన్నాయి. అకాల వర్షాలతోని రైతులు నాశనం అవుతున్న తీరు గురించి మాట్లాడాలా, అభయహస్తం పేరిట ఎన్నో అలవిగాని వాగ్దానాలు చేసి అన్నిటి తుంగలో దొక్కిన ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మీద మాట్లాడాలా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు, వాళ్ళను వంచినారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. బీద బలహీన వర్గాల వాళ్ళ విద్యార్థులు ఉన్నత విద్యలోకి పోవడానికి వాళ్ళకి అది ఒక ఆక్సిజన్ లాంటిది. ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు ఇంకా విడుదల చేయట్లేదు. దాని మీద మాట్లాడాలి ఎవడన్నా కానీ ఈ చెత్త విషయం మీద ఎందుకండి? అది ఏ రకంగా ప్రజాహితమైన కార్యక్రమం? కేటీఆర్, హరీష్ ఇద్దరు కలిసారు. ఇదంతా కూడా కలుస్తారు సార్, బావబామ్మదులు కలుస్తారు. ఈ దాంట్లో ఏముందండి? వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయని ఎవడు గొడవ లేదు. అంత అవుతుంది. మనకు ఒక ఇది ఉంటది, బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ అని. గుప్పడి మంది కలిసి మళ్ళీ పవర్ లోకి ఎట్లా రావాలనేది ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ఇతరత్రం లేదు. వాళ్ళు అధికారాన్ని వాడుకొని బాగా బక్కగా బలిసి మింగడానికి అలవాటు పడేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు అధికారం లేకపోయేటప్పటికీ అసలు ఎట్లా అంటే ఒక రకంగా పానీ బినా మచిలి, నీళ్లలో తీసిన చేపలా కొట్టుకున్నారు తప్ప వాళ్ళకి ఎందుకండి? ప్రజలతో వాళ్ళకేం సంబంధం అండి? వాళ్ళు ఎంతసేపు మేం చేసిన కార్యక్రమాల బేసిస్ మీద మాకు ఓటు కావాలని అడగట్లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫలానా రంగాలలో విఫలమైంది, ఫలానా చోట్లయింది, అందుకోసం మమ్మల్ని గౌరవించండి అంటున్నారు. దరిద్రం ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు బుద్ధి లేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయాల్సిందే? ఇప్పుడు వాళ్ళు నాకు నిన్న రాహుల్ గాంధీ ట్విట్టర్ నుంచి బీహార్ లోపల వాళ్ళంట 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తున్నారట. సో దాన్ని మీరు మీ ఛానల్ ద్వారా పెట్టండి అని రాహుల్ గాంధీ ట్విట్టర్తో నాకు పంపించినారు. నేను ప్రశ్న ఏమడుతున్నా అంటే తెలంగాణలో మీరు గదే 2500 ఇస్తున్నారు కదా, ఇచ్చినారా? లేదు. మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మీరు చేసిన వాగ్దానాలను పరిపూర్తి చేయకుండా ఇతర రాష్ట్రాల్లో ఇవే రకమైన వాగ్దానాలు చేస్తే ప్రజలు నమ్ముతారా? మీరు మహారాష్ట్రలో 3500 ఇస్తా అన్నారు, ఇచ్చినారా? లేదా ఢిల్లీలో డబ్బులు ఇస్తా అన్నారు, మిమ్మల్ని నమ్మినారా? నమ్మలేదు. సో మీ పరిపాలనా విధానం ఇంత లోపభూయిష్టంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్మరు అనేటువంటి విషయం వాళ్ళు గ్రహించాలి కదా. ఇట్లాంటి అంశాల మీద మాట్లాడకుండా ఏదో కవిత ఏదో ఉత్తరం రాసింది అటా అనే తప్ప కవిత రాసినానని ఈమె చెప్పట్లేదు, రాసింది మాకు ఆ ఉత్తరం వచ్చిందని ఈయన చెప్పట్లేదు. మరి అప్పుడెప్పుడో రాసిన ఉత్తరానికి ఇప్పటి వరకు ప్రతిస్పందన ఎందుకు లేదు? ఆమె రేవనెత్తిన అంశాలతో ఏకీభవిస్తునో వ్యతిరేకిస్తునో లేదు, ఇది సాల్ బడే ట్రాష్, ఇదంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే కాదు, ఇది మా కుటుంబంలో సంబంధించిన వ్యవహారం ఇది అని అనుకుని ఉండొచ్చు. ఇదంతా మోటివేటెడ్ క్యాంపెయిన్, నథింగ్ ఈస్ దేర్ అండ్ దట్. సో నాకు ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఈ సైబర్ క్రైమ్లో నేను ఒక చిన్న ఇబ్బంది జరిగింది నాకు అని. ఏం జరిగింది అంటే అది పబ్లిక్ ఒక అవగాహన కోసం అంటే ఏంటంటే యాక్చువల్లీ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం విషయం ఏంటంటే యాక్చువల్లీ నేను స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ గా పనిచేసిన సంగతి మీకు తెలుసు. చాలా మంది ఆఫీసర్లతో నాకు కాంటాక్ట్ ఉండేది, రిలేషన్షిప్, పరిచయాలు రకరకాలుగా ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది నైస్ ఆఫీసర్స్ ఫర్ హూమ్ ఐ గాట్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ శ్రీమతి స్మితా సబర్వాల్. ఆమె ఫేస్బుక్ నుంచి నాకు హలో అది ఇది అని ఒక మెసేజ్ వచ్చిందండి. వచ్చిన తర్వాత నేను జనరల్ గా ఫేస్బుక్ నుంచి చూడండి, నేను మీకు చూపెడతాను. మిస్సెస్ స్మితా సబర్వాల్. ఇప్పుడు ఇది పైన వస్తున్నది, రైట్, ఓకే. ఇగో ఇది స్మితా సబర్వాల్, ఆమె ఫోటోలు, ఆమె పేరు, మ్యూచువల్ ఫ్రెండ్స్, వీట రకరకాలుగా ముఖ్యమంత్రి పదవి. లాస్ట్ వీడియో ఎప్పుడుందండి చూడండి, లాస్ట్ ఇట్లా నడుస్తూనే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. నేను నార్మల్ గా ఈ ఫేస్బుక్ లో ఇవేవి రెస్పాండ్ కాను. నార్మల్ గా నాకు అంత టైం ఉండదు. ఒకటి చాలా కావలసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు కొద్దిగా పర్లేదు, ఓకే రైట్, దీస్ ఆర్ ది రైట్ పీపుల్ టు డీల్ విత్ అని అనుకున్నప్పుడే వాళ్ళకి రెస్పాండ్ అవుతారు. దాని మీద నేను మేడం కాబట్టి నేను రెస్పాండ్ అయిన తర్వాత ఏమైంది, నాకు ఓ మెసేజ్ వచ్చేసింది. ఏమని మెసేజ్ అంటే ఫస్ట్ మెసేజ్ హాయ్ అని పెట్టినారు. అంటే ఓకే, నేను కూడా హౌ ఆర్ యూ మేడం అని మళ్ళీ నేను పెట్టినాను. తర్వాత ఫైన్ మేడం, ఐ మీన్ USA
నేను యూఎస్ఏలో ఉన్నాక వచ్చింది మెసేజ్, ఇవాళ కాదు నిన్న కాదు, అమెరికాలో మొన్న అమెరికాలో ఉన్నప్పుడు సెండ్ మీ యువర్ నెంబర్ అని అంటే నేను ఆ నెంబరు పంపించినాను. దాని తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అని మళ్ళా మెసేజ్ పెట్టింది. థ్యాంక్ యూ మేడం, ఐఎమ్ బ్యాక్ ఇన్ ఇండియా, ఐ వాస్ ఆన్ వెకేషన్ ఇన్ యుఎస్ఏ, రిటర్న్ యెస్టర్డే, ఇఫ్ టైమ్ పర్మిట్స్ వాచ్ మై యూట్యూబ్ ఛానల్. ఇది నేనేదో పెట్టాను. ఆ తర్వాత మా ఇద్దరు మగ్గ చేసిన తర్వాత ఒక మెసేజ్ వచ్చింది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సంతోష్ కుమార్ ఫ్రమ్ సిఆర్పిఎఫ్ విల్ కాల్ యూ, ఐ హ్యావ్ ఫార్వర్డెడ్ హిస్ నెంబర్ to you, he is a CRPF officer, he is on transfer, he is selling the household furniture items on second hand basis, all items are on good and price is very cheap, you can take if you like, don't miss అని నాకు మెసేజ్ పెట్టింది. నేను ఆ తర్వాత ఏమైందంటే ఆ నెంబర్ గల ఆఫీసర్ నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసిన తర్వాత వాడు చాలా సేమ్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఆమె ఇచ్చిన నెంబర్ నుంచి అయితే ఫోన్ చేసి వెంటనే వచ్చిందా, కొద్దిసేపు అయిన తర్వాత ఆఫీసర్ ఫోన్ చేసి సార్ మీరు ఒక మేడం నెంబర్ దియా అది ఇది అని మాట్లాడినాడు. వాడి దీనజనగా ఆలోచించిన తర్వాత నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ హిందీలోనే మాట్లాడినప్పుడు నాకు కూడా ఏమనిపించింది, నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను, స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ గా ఉంటాయి, జనరల్ గా ఆఫీసర్లకి ఇట్లా ట్రాన్స్ఫర్లు అయితే సమస్యలు ఉంటాయి, నాకు ఆ వస్తువులు ఉపయోగపడేటివి ఏం కాదు, మాది పెద్ద ఇల్లు కదా, సో నేను ఏదో దాంట్లో వారేసేసి ఓ నెపంతో వాడికి కింద 4 డబ్బులు ఇద్దాం అనే ఉద్దేశంతో వాడు సామాను కొనాలని నాకు లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే వాడి నెంబర్ నుంచే మళ్ళా నాకు వాడు ఏం చేసినాడు, ఆ ఆఫీసరు సంతోష్ కుమార్ అనే అతను మళ్ళా నాకు ఒక్క నిమిషం వాళ్ళు ఏం చేసినాడు, ఆ ఆర్టికల్స్ అన్ని ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఇగో ఈ రకంగా వాడు మొత్తం కంప్లీట్ గా ఈ ఆర్టికల్స్ అన్ని ఫోటోలు పెట్టినాడు. ఫోటోలు పెట్టేసేసిన తర్వాత ఇగో ఇట్లా పెట్టినాడు, ఈ ఆర్టికల్స్ ఇవన్నీ ఇట్లా ఉన్నాయి, ఇది 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 అని చెప్పేసి పెట్టినాడు, ఇవన్నీ పెట్టేసినాడు అట. పెట్టేసేసిన తర్వాత అది ఇది అని అంటే నేను సరే పోనీలే, ఇది మనకే ఉపయోగపడదు, నా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా, నాకు ఏసీ లేదా, ఏముంది మా ఇంట్లో ప్రతి రూమ్ లో ఏసీ ఉంటుంది, మాకు ప్రతి పోర్షన్ లో కిచెన్ రూమ్స్ ఉంటాయి, మాకెందుకండి, నేను ఐ వెరీ వెల్ ఆఫ్ పొజిషన్, నాకు ఇది అవసరం లేదు, పోనీలే వాడికి హెల్ప్ చేద్దామని. ఆ తర్వాత నాకు ఓన్లీ 2 months యూజ్ చేసిన సార్ నాకు ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తా, మా సిఆర్పిఎఫ్ ట్రక్ లోనే పంపిస్తాను అన్నాడు. సో ఇది పోలీసు అతను మాట్లాడిన తీరు కూడా అట్టనే ఉంది. సరే పోనీలే అని చెప్పేసి అతనికి ఏం చేసినాను నేను, అతను నాకు బ్యాంక్ డీటెయిల్స్ పెట్టినాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ వచ్చేసి 440857642200 అనేది ఐఎఫ్సి కోడ్ కూడా పెట్టినాడు, అకౌంట్ నేమ్ వచ్చేసేసి వినీత్ కుమార్ అని చెప్పి పెట్టినాడు. అతనితో నాకు 10 డబ్బులు పంపించాడు. నేను డ్రైవర్ తోని అతనికి 10,000 రూపీస్ పంపించారా? వినండి, ఇంటర్నల్లీ చాలా మంది ఆఫీసర్స్ హెల్ప్ తీసుకుంటారు, మేము కూడా వాళ్ళకి ఇస్తా ఉంటాం, మేము నార్మల్ గా మేము వాళ్ళని సస్పెక్ట్ చేయము. ఇప్పుడు ఈవెన్ టుడే ఐ హావ్ రిజైన్డ్ లాంగ్ బ్యాక్, నా రఫ్లీ అబౌట్ 3 years అయింది. ఇప్పటికీ నాకు ఎంతో మంది ఆఫీసర్లు నాతో కాంటాక్ట్ లో ఉంటారు, ఏదైనా ఆర్థికమైన లావాదేవీలు ఉంటే అవసరం ఉంటే ఆ హెల్ప్ అడుగుతారు, నేను ఇస్తాను. నార్మల్ గా ఇది మానవ సహజం, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా సాయం చేస్తాం. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ నాకేం చేసినట్టు, సార్ నాది ఇక్కడ నుంచి రిలీజ్ కావాలంటే నాకు ఒక 20,000 రూపీస్ మళ్ళీ పంపించండి సార్ అని చెప్పి మళ్ళీ పంపించాడు. నేను డబ్బులు పంపించినాక కూడా నాకు డబ్బులు రాలేదు అని అంటే బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని నేను పంపించిన మాట వాస్తవము, ఇది సంగతి అని చెప్పేసి మళ్ళీ వాడికి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పంపించినాడు. బ్యాంక్ స్టేట్మెంట్ పంపించిన తర్వాత ఏమైంది, మళ్ళా నిన్న నాకు ఏం చేసినాడు, ఇది ఒక QR కోడ్ పంపించి దీనికి ఒక 21,000 కట్టమని అన్నాడు. నెక్స్ట్ డే నిన్న. అయితే నేనేం చేసినాను, సరేలే వీడు ఏదో పోనీ మా ఆఫీసరే కదా ఏం పెద్ద ఫరక పడుతుంది అని చెప్పి దీనికి నేను 21,000 పంపించే ప్రయత్నం చేసిన. పంపిస్తే ఇది సస్పిషియస్ అకౌంట్ అని చెప్పి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, నా అకౌంట్ ను ఫ్రీజ్ చేస్తున్నారు, ఆ అమౌంట్ కూడా వాడికి చేరకుండా చేసి పారేస్తున్నారు. సో వీడు నాకు పదే కాల్ చేస్తున్నాడు, ఈ క్యాబ్ వసా పైసే క్యా హై అది ఇది అని అంటే నేను అప్పుడు ఏం చేసినాను, మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి అసలు యాక్చువల్లీ ఏం జరిగింది, నేను డబ్బులు పంపించినా కదా అదేట జరిగింది అని చెప్పి వెళ్తే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు నా స్టేట్మెంట్ ఇచ్చినారు, నా బ్యాంక్ స్టేట్మెంట్, నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది ఏమైంది అనేది. అట్లా నా ఈ పర్టికులర్ ఈ కంప్లైంట్ ఏంటంటే 20805200363398 అనే దాంట్లో ఎన్సిఆర్పి వాళ్ళు ఒక కేసు బుక్ చేసేసి ఇది సస్పిషియస్ అకౌంట్ అని నా దగ్గర ఉన్న అమౌంట్ ను విత్హోల్డ్ చేసేసి నా అకౌంట్ ను ఫ్రీజ్ చేసినారు. నేనేం చేసినాను, అప్పుడు ఎప్పుడైతే ఇది జరిగిందో బ్యాంకులో ఈ విషయం నాకు క్లారిటీ రాగానే నేను ఆఫీసర్ కు ఫోన్ చేసిన, నీకు బుద్ధి ఉందా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి నువ్వు ఎట్ట నాకు ఒక గేమింగ్ యాప్ యొక్క ఇది పంపిస్తావు, నీకు నీ వల్ల నాకు సమస్యలు వచ్చినాయి కదా, నా అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నారు, నేను సమస్యలు ఉన్నాయి, నై शरद साहब आप कुछ भी नहीं समझना, मेरे वजह से वो प्रॉब्लम हुआ ना, वो प्रॉब्लम मैं कल सुबह में तक आपको रिजॉल्व करके दूंगा,
ఆ మెడకు మత్ బోలి అన్నాడు. సరేలే పాపం వాడే. సరే స్మితా సబర్వాల్కి ఎందుకు ఈ చిన్న విషయాలు చెప్పాలి? అప్పటికి నేను వాడికి 31,000 ఇచ్చున్నా, ఇంకా 21,000 వాడికి నేను పంపించడానికి ట్రై చేసిన ఆనెస్ట్ గా, పోనీలే మా ఆఫీసరే కదా అని. తర్వాత ఇంకోటి ఏంటంటే వాడు భారతదేశం జెండా పెట్టుకున్నాడు, ఏదో మామూలు లా కాదు. వాడి అకౌంట్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే ఇది అంతా ఎక్కడ కూడా మనకు అనుమానం కలిగించేలాగా దిగ చూడండి. ఇప్పుడు ఇంత ఉన్నప్పుడు మనము తర్వాత మేడం ఉంది, డబ్బులు మరి ఏమన్నాడు వాడు? ఏమనలేదు. ఆ తర్వాత నిన్న రాత్రి నేను ఏం చేసినానంటే, ఏమైనా నువ్వు సరుకులు పంపిస్తా అన్నావు, డబ్బులు తీసుకున్నావు అంటే, నైస్ आप किसी और दोस्त से जो है ट्राई करके मेरे 21,000 भेजा అన్నాడు. అంటే నేను ఇంకా నీకు ఏం డబ్బులు పంపించాను, ఆల్రెడీ నా అకౌంట్ ఫ్రీజ్ చేసినావు, అట్టనే నీకు పంపించే ప్రయత్నం చేశాను, నా ఫ్రెండ్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవుతుంది, వాడికి సఫర్ అవుతుంది. ఐ వోంట్ సెండ్ ఎనీ మనీ హియర్ ఆఫ్టర్, డోంట్ టెల్ మీ ఆల్ దీస్ థింగ్స్, యూ जस्ट आइदर सेंड दी प्रोडक्ट्स और यू रिटर्न माई मनी है ना. नहीं साहब कल सुबह में तक जो है मैं प्रॉब्लम रिजॉल्व करूंगा, आपका अकाउंट मैं డిఫ్రీజ్ कराऊंगा అని చెప్పినాడు. చెప్పేసేసి ఏం చేసినాడు అంటే, ఈ రోజు మార్నింగ్ నుంచి ఆ ఫోన్ లో మనం ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. నిన్న రాత్రి నేనేం చేసినా, స్మితా సబర్వాల్ నెంబర్ ఏదైతే ఉందో ఆమె నెంబర్ మీ దగ్గర ఉందా? ఉంది. అయితే ఆమె నెంబర్ కు నేను మెసేజ్ పెట్టినా, ఏమని, మేడం ఇట్లా నీ వాడు ఎవరు ఆఫీసర్ వాడు, మీ ఆఫీసర్ ఇట్లా చేసినాడు, వాడు ఇట్లా పెట్టాను, మేడం గుడ్ ఈవినింగ్, ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు కాల్ యూ, సంతోష్ కుమార్ ఆఫ్టర్ కలెక్టింగ్ మనీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అని మెసేజ్ పెట్టిన. వాట్సాప్ నెంబర్ అన్నది, వాట్సాప్ నెంబర్ ఇది చూడండి, ఇది ఇక్కడ కనబడుతుంది బొమ్మ చూడండి, ఉంది కదా, చూపెట్టిన తర్వాత ఐ విల్ కాల్ యూ ఇన్ ద మార్నింగ్, ఐఎమ్ బిజీ నవ్ అని రాసింది. మరి ఆమెనేనో కాదు అది కాదు నేను అనేది. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ స్మితా సబర్వాల్ ఎట్ ఆల్, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. షీ ఈస్ ఇన్ ఎ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్, హర్ నేమ్ ఈస్ లైక్లీ టు బి యూజ్డ్ బై మెనీ పీపుల్. టుడే ఐ సఫర్డ్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ, ఎందుకంటే టు మై ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ టు మై పొజిషన్ 30,000 డజంట్ మీన్ ఎనీథింగ్. కానీ అమాయక ప్రజలు ఎవ్వరూ మోసపోకూడదు. ఒకవేళ నిజంగా ఆమె అకౌంట్ ను ఎవరైనా మిస్యూజ్ చేస్తుంటే, ఇట్ ఈస్ హర్ డ్యూటీ టు సీ దట్ హర్ అకౌంట్ ఈస్ నాట్ మిస్యూజ్డ్. ఇప్పుడు ఫేస్బుక్ లో ఆమె అకౌంట్ ఎప్పటి నుంచో అట్లా మిస్లీడ్ అవుతుంటే, వేరే వాళ్ళు వాడుకుంటుంటే, దానివల్ల ఎంతమందికి అన్యాయం జరుగుతుందో కదా. లాస్ట్ ఏమన్నారు అంతేనా, మార్నింగ్ కాల్ చేస్తాం అక్కడికి ఆగిపోయింది అయింది. ఆ తర్వాత నేను మళ్ళీ మార్నింగ్ ఇక కాల్ చేయలేదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాక నేను ట్రై చేసినాను, దెర్ ఇస్ నో రెస్పాన్స్. సో నేను అనేది ఏంటంటే, ఆ నెంబర్ కి మనం ఎంతమంది కాల్ చేస్తే నాట్ వ్యాలిడ్ అని వస్తుంది అనుకుంటా. లేదు రాలేదు. আপুনি ডায়েল কৰা নম্বৰটো বৈধ নহয়, অনুগ্ৰহ কৰি আপুনি ডায়েল কৰা নম্বৰটো চেক কৰক. ఇప్పుడు ఇదే కదా మీరు చెప్పింది, అదే 7099. అవును కరెక్ట్, లాస్ట్ 38. అదే నెంబర్ కదా, అదే నెంబర్. ఇప్పుడు ఆ నెంబర్ కు మనం కాల్ చేస్తే ఇది ఆమె ఇచ్చిన నెంబరేనా? ఇది ఆమె నెంబర్ మా దగ్గర ఎప్పటి నుంచో ఉందండి. ఓకే, ఇప్పుడు ఆమె నెంబరు ఆమెదే కాదు, చాలా మంది ఆఫీసర్ల నెంబర్లు ఉంటాయి మా దగ్గర, మా ఫోన్ అదర్ స్టేట్ ఆడియో వస్తుంది. ఇప్పుడు నేను గవర్నమెంట్ లో పనిచేసిన కాబట్టి ఐ గాట్, ఇప్పుడు నా ఫోన్ బుక్ లో కూడా టాప్ ఆఫీసర్లది, టాప్ వాళ్ళది ఎంతో మంది నెంబర్లు ఉంటాయి. మళ్ళీ రిప్లై లేదా? రిప్లై లేదు, ఏం లేదు. సి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హర్ ఎట్ ఆల్, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ ఎట్ ఆల్. ఐ డోంట్ థింక్ షీ వుడ్ హావ్ సపోర్టెడ్ సచ్ ఎ రోగ్. ఐ డోంట్ థింక్ షీ హెస్ సపోర్టెడ్ సచ్ ఎ రోగ్ ఎట్ ఆల్. దట్ ఆఫీసర్ మే హ్యావ్ మిస్యూజ్డ్ హర్ పొజిషన్. వాడు ఆమె పేరు చెప్తే శరత్ సార్ రెస్పెక్ట్ ఇస్తాడు అన్న ఉద్దేశంతో వాడికి నేను పరిచయం ఉండుంటది, వాడికి నేను నాకు ఎంత ప్రాక్సిమిటీ ఉంది టాప్ బ్రాస్ తోని అనే విషయం గ్రహించి వాడు ఆమె పేరును వాడుకున్నాడు. ఇన్ ఎ వే ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఆన్ మై ఫూలిష్నెస్. ఐ వుడ్ హావ్ వెరిఫైడ్ ఫ్రమ్ హర్, ద అమౌంట్ ఈస్ సో స్మాల్ కాబట్టి ఆమె పేరు చెప్పినాడు అని చెప్పేసి దట్ టు ఈజ్ అన్ ఆఫీసర్ క్యా హోతా అని నేను లైట్ తీసుకున్నాను. సో దేర్ మే బి అన్ ఎలిమెంట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆన్ మై పార్ట్ ఆల్సో. ది ఐడియా ఆఫ్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే, సామాన్య ప్రజలు ఎవరు కూడా పెద్దవాళ్ల పేరుతోని ఈ రకమైనటువంటి కాల్స్ వచ్చినా, ఈ రకమైనటువంటి మెసేజెస్ వచ్చినా నమ్మకండి. ఆ ఎవరి పేరు చెప్పైతే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారో మాట్లాడి వెరిఫికేషన్ చేసుకొని తర్వాత మాత్రమే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, నాకు ఇది ఎంత పెద్ద ఇష్యూ అండి. నేను ఉండేది మాదాపూర్ లో, సైబర్ క్రైమ్ మా ఇన్స్పెక్టర్లు చాలా మంది తెలిసిన వాళ్ళు, ఎవరి దగ్గరకైనా పోయి ఒక కాంప్లైంట్ ఇస్తే ఒక గంట సేపట్లో వీడి బతుకు బజార్ అంతా తీసి బయటకు తీసుకురాగాడు. ఇట్ ఈస్ నాట్
నాట్ అన్ ఇష్యూ, బట్ ఇట్ మే కాజ్ అన్ ఎంబరాస్మెంట్ టు హర్ ఆల్సో. శరత్ జీ మేరకు యూ హ్యావ్ నాట్ స్పోకెన్ టు మీ, యూ హ్యావ్ నాట్ కాల్డ్ మీ, హౌ డిడ్ యూ బిలీవ్ సమ్ అన్నోన్ ఫెలో హూ టేక్స్ మై నేమ్ అనే అవకాశం ఉంటాయి కదా. ఆమె నాతో అన్నదా, శరత్ గారు మీరు ఇంత పెద్ద అడ్వకేట్ కదా, మీరు స్పెషల్ గవర్నమెంట్ ప్రిపేటర్ గా పనిచేస్తున్నారు, నా పేరు మీద ఒక మెసేజ్ వచ్చినప్పుడు నాకు మీరు ఫోన్ చేయాలి కదా అని అడుగుతాడు కదా. సో నేను ఐ ఆల్సో బ్లైండ్లీ ట్రస్టెడ్ బికాస్ దిట్ ఫెలో హెస్ టేకెన్ అవర్ నేమ్. అందుకే నేను కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆమె ఇమేజ్ దెబ్బతినొద్దు. సి ఐ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రాబ్లమ్ టు హర్, because I respect that proximity or that friendship or whatever is the relationship that I have towards her as a good officer. So I don't want that to be bartered. So that is the reason I did not give any complaint. ప్రజలందరూ కూడా I have no intention. ఎగ్జాంపుల్ అండ్ ఎవరైనా డబ్బులు అడిగినా ఇంకోటి అడిగినా ఆ పర్సన్ తో కాంటాక్ట్ అయ్యి ఆయనతో మాట్లాడడం మనం డిసైడ్ అయిన తర్వాత మాత్రమే ఏదైనా చేయాలి. అంటే ఇటీవల ఈ సైబర్ క్రైమ్స్ యొక్క సంఖ్య చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆడియోలే తయారు చేస్తున్నాం. అదే కదా, మన ఈ ఒక చిన్న లైన్ తీసుకుని ఆడియో మనమే మాట్లాడినట్టుగా కూడా తయారు చేసి చేస్తారు. అంటే దోస్ హు ఆర్ ఆక్యుపైయింగ్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్, పబ్లిక్ పొజిషన్స్, ఇట్ ఆల్సో బికమ్స్ ఎలిమెంటరీ దేర్ డ్యూటీ టు సీ దట్ దేర్ నేమ్ ఈజ్ నాట్ బీయింగ్ మిస్యూజ్డ్ బై అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే మనలో మాట నేను విన్నాను, నా డ్రైవర్ నాడు అనుకో, అనవసరంగా వాడిని ఫోన్ చేసేసి, వాడు మీకు తెలుసు రవి గారు తెలుసు నా డ్రైవర్లు, రవి గారు ఇట్లా మా సార్ ఇట్లా ఎక్కడో లేడు సార్, అందుబాటులో లేడు సార్, నాకు ఒక 2000 అవసరం ఉంది అని అంటే మీరు ఏం చేస్తారు? శరత్ సార్ డ్రైవర్ అని ఇచ్చేస్తారు. మీరు ఒక 2000 కోసం నాకు ఫోన్ చేయరు కదా. శరత్ గారు మీ డ్రైవర్ 2000 అడుగుతున్నాడు అంటే, సార్ మా సార్కి చెప్పకండి సార్ అని కూడా అంటున్నాడు ఒక్కొక్కసారి. వాళ్ళు అడిగితే నేను చెప్తున్నాను ఒక మాట, ఒకవేళ వాళ్ళు కనుక మిస్యూజ్ చేసేసిన, అఫ్ కోర్స్ మా డ్రైవర్లు వెరీ ఆనెస్ట్ పీపుల్, దే డోంట్ ఆస్క్ ఎనీబడి, దే డోంట్ నీడ్ ఎనీథింగ్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. కానీ మన కింద పనిచేసే వాళ్ళు అట్లా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఫలానా వాళ్ళు దగ్గర పనిచేస్తున్నా అనే ఆ ప్రాక్సిమిటీని, ఆ రిలేషన్ మిస్యూజ్ చేస్తే నమ్మొద్దు. ఆ వ్యక్తితో డైరెక్ట్గా మాట్లాడి వ్యవహారాలు చేయాలి. ఒక రకంగా ఇది మై ఫూలిష్నెస్ ఆల్సో. ఆవిడ కాల్ మేడం ఇట్లా ఉంది, సంబడి సేస్ దట్ ఈజ్ నోన్ టు యూ అని. అంటే నేను అడగకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆమె నెంబర్ నుంచే నాకు మెసేజ్ వచ్చింది, సంబడి నోన్ టు మీ ఈజ్ ఇన్ ట్రబుల్, హీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, హీ వాంట్స్ సమ్ మనీ అండ్ హీ వాంట్స్ టు సెల్ ఆఫ్ సమ్, ఇది మీరు తీసుకోండి అని సజెషన్ ఇచ్చింది. కాబట్టి సరేలే, నేను జనరల్గా ఏం చేస్తానంటే ఇట్లాంటివి ఏమైనా వస్తే తీసుకొని అనాథాశ్రమాలకు ఇస్తా. టు బి ఫ్రాంక్ విత్ యూ, రెగ్యులర్గా మా బాబు కానీ మేము కానీ బతుకున్నప్పుడు మా బాబు ఇటనే చేసేవాడు అన్నట్టు. మంచి మంచి బట్టలు అవి ఇవి. రోజు రాత్రి మా ఇంట్లో మిగిలిన భోజనం కూడా మా బాబు ఏం చేశాడంటే మంచిగా ప్యాక్ చేసుకొని పోయి వీధిలో ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి వచ్చేవాడు. గొడవాడు వాళ్ళ మమ్మీతో గొడవాడు, అరే రాత్రి మనము అన్ని నువ్వు పంచి వచ్చినాక ఎవరైనా బంధువులు వస్తే ఎట్లా మళ్ళీ వండుకుందాం మమ్మీ, వాట్ ఇస్ దిస్, నువ్వు ఎవడో వస్తాడని ఊహతోనే చేస్తున్నావు, ఎంతో మంది ఆకలితో అక్కడ పడిచేస్తారని వాడు పోయి పంచి వచ్చి ఉండేవాడు అనమాట. సో మనం ఆ రకంగా బిహేవ్ చేయడానికి అలవాటు పడ్డాం కాబట్టి కొంత ఉదారంగా ఉంటాం.